నల్గొండ జిల్లా కనగల్లు మండలం తేలకంటిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు టంగుటూరి శ్రీనివాస్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు గ్రామశాఖ అధ్యక్షులుగా ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? గతంలో వార్డు మెంబర్ కూడా పనిచేసారట మీరు. మరి ఆ గతంలో పనిచేసిన కాలంలో ఎలాంటి అభివృద్ధి అందించారు ఈ వార్డుకు? తేలకంటిగూడెం గ్రామ పంచాయతీలో సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ప్రాథమిక చికిత్స అందించే ఆరోగ్య మన గ్రామ పంచాయతీకి ఏమంటారు ఇది గ్రామంలో ఉన్న వైద్యశాల ప్రారంభించుకున్నాం. పల్లె దవాఖాన ప్రారంభించుకున్నాం. సీసీ రోడ్లు డ్రైనేజీ కేసీఆర్ పథకాలన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీరు అంటే గత సర్పంచ్ హయాంలో ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? గత సర్పంచ్ హయాంలో మా దగ్గర టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే గెలవలేదండి. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. వ్యక్తిగతంగా చూస్తారు కాబట్టి సరే కొంత వరకు మనకు అభివృద్ధి అనేది సాధ్యమైనంత వరకు మేము చేసే వరకు అయితే మేము చేయగలిగాం. సార్ గత 10 ఏళ్ళ అధికారంలో మీరే ఉన్నారు. మరి 10 ఏళ్ళ అధికారంలో మీరున్న హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఈ గ్రామానికి ఎలాంటి పథకాలు అందినాయి అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారి పథకాలు డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటికలు, ఇంటింటికి చెత్త తీసుకుపోయే ట్రాక్టరు, మిషన్ భరిత వాటర్ అంటే అందరికీ అనుకున్నాం వచ్చటే, డ్రైనేజీలు, సీసీ రోడ్లు చాలా వరకు అయితే మేము చేసేంత వరకు అయితే చేసినామండి. మరి గతంలో అంటే బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయానికి కానీ ఆరోగ్యానికి కానీ ఎలాంటి సంక్షేమం అందింది? వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అయితే ఇచ్చిండ్రు. ఐకేపీ సెంటర్లు టైం టు ఒక్క ఎత్తు లేకుండా ఒడ్డు కొనడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయం సంబంధించిన అన్నీ కూడా సమకూర్చారని చెప్పగలమే. సార్ మీ గ్రామ పంచాయతీ లెవెల్లో ఏదైతే మీ గ్రామ సమావేశాలలో సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నిర్వహించే సమావేశాల్లో గ్రామ అభివృద్ధికి ఎలాంటి సలహాలు సూచనలు ప్రజల నుంచి వచ్చేవి అప్పట్లో? గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టినప్పుడల్లా మనం సరే ఊరుకు సంబంధించిన విషయాలు కానీ పైప్ లైన్లు వేసడం, గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్లది ఏ విషయాలకైనా అందరూ అభివృద్ధిగా సరే అవతల పార్టీ వ్యక్తున్నా కూడా మేము సహకరించి రాజకీయ కక్షలో పోకుండా ఎలాంటిది అభివృద్ధి అనేది మేము జరుపుకుంటూ అయితే వెళ్ళిపోయినాం. మరి సార్ మీ ప్రభుత్వ హయాంలోనే ఏది ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చింది. మరి ఆ చెక్ పవర్ ఇవ్వడం వల్ల సర్పంచులకు ఉప సర్పంచులకు ఎట్లాంటి సఖ్యత ఉండేది? అభివృద్ధి పనులు వచ్చి ఎలాంటి పురోగతి ఉందంటే ఏం చెప్తారు? అభివృద్ధి అనేది బరాబర్గా జరిగింది. సబబైనా మరి ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వడం? సార్ ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఇవ్వడం అంటే మరి ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వకపోతే మాత్రం సర్పంచ్ మొత్తం ఇది చేస్తారు కదా అని ఆలోచనతో ఇవ్వడం కరెక్ట్ అని మేము కూడా అనుకుంటున్నాం. సరే మా సాధ్యమైనంత కదా పనులు అయితే పూర్తి చేయగలిగినాం మేము. సార్ గతంలో మిషన్ భగీరథ వాటర్ కావచ్చు, మిషన్ కాకతీయ పనులు ఏ విధంగా జరిగాయి మీ గ్రామంలో? 100% ప్రతి ఇంటికి నీళ్ళు అందించడం జరిగింది. మిషన్ కాకతీయ కింద చెరువు కూడా పూడిక తీయడం జరిగింది. వాటర్ రైతాంగానికి కనగల్ చెరువు మహిళా సముద్రకి వాటర్ వేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి అన్ని విధాలుగా మొత్తం కృషి అయితే చేసి. గతంలో యాదవుల గొర్రెల పంపిణీ జరిగిందా గ్రామంలో? జరిగిందండి. యూనిట్ల వారుగా గ్రామ పంచాయతీలో యాదవులు గొర్రెలు వేయడం జరిగింది. ఇప్పుడు గత మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఆయన ఓటమి గల కారణం ఏమై ఉంటుంది? మేనాపాలుగా భూపాల్ రెడ్డి ఓటమని ఏం కాదండి. ఇక్కడ కేసీఆర్ గారు పెట్టిన పథకాలు అన్నీ అందినాయి. కానీ ఒక్కదానికి ఆశపడి రేవంత్ రెడ్డి పెట్టిన అమలు కాని హామీల వల్లనే ఆశపడి ఫ్రీ బస్ అని, ఆడోళ్ళకు 2500 రూపాయలని, తులం బంగారం అని మోసపూరిత హామీలు ఇచ్చి 4000 పింఛన్ అని అమలు కాని హామీలు ఇచ్చి రావడం జరిగింది తప్ప కేసీఆర్ వల్ల ఓడిపోయింది కాదు. ఇది అమలు కాని హామీలు ఇచ్చి జనాలకు అత్యాశ కలిగి పోయింది తప్ప అసలు ఓడిపోయే పార్టీ కాదు. ఓడిపోయిందని కూడా అనుకుంటలేము మేము అసలు. మరి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజాపాలన ఏ విధంగా ఉంది? గ్యారెంటీ ఎట్లా అమలు అవుతున్నాయి? ఏం కాలేదండి. 2 లక్షల రుణమాఫీ కాలేదు. రైతు భరోసా రైతు బంధు బంద్ చేసి రైతు భరోసా పెట్టిండు. ఒక పైలట్ ప్రాజెక్టులు ఎన్నుకున్న ఊరు తప్ప ఎక్కడ కానీ పూర్తిగా అమలు కాలేదు రైతు భరోసా. ఒకసారి మొత్తం ఎకరం పెట్టిండు, అది అందరికీ జరగవలసిన సత్యం. ఒకసారి మాత్రం 3 ఎకరాలకు 4 ఎకరాలకు ఇచ్చిండు. 2 సార్లు పూర్తిగా విఫలమైపోయిండు. కేవలం మా ఊర్లో మాత్రం పైలట్ ప్రాజెక్టు చేయబడికి ఒకటేసారి బంద్ చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్టు ఉంది కాబట్టి మా ఊళ్ళో మాత్రం పూర్తిగా అమలైంది. సరే మనం దానికే చెప్పుకోవాలి. రైతు బంధు విషయంలో కానీ ఆయన ఏ భరోసా పెట్టినా అది రైతు బంధు అంటారు. కేసీఆర్ కిట్టు బంద్ చేసిండు.
సరే ఇప్పుడు కొంతవరకు అయితే ఇందిరం ఇండ్లు అనేది మా ఊళ్ళో పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి అయితే అమలైతే అయింది. సరే కట్టిరు ఒక 50-60 ఇండ్లు అయితే కట్టడం జరిగింది. పేదలకి వస్తున్నాయి, పేదలు నిరుపేదలు అర్హులకి అంతనే దాదాపు పేదలకి వచ్చినాయండి అవి. మా దగ్గర రోడ్డు మీద మేము ఇచ్చిన ప్లాట్లు తేటా గవర్నమెంట్ ల్యాండ్లో మేము చేసిన అభివృద్ధిలో భాగంగా సరే ఆ రోజు మేము ప్లాట్ నిలబెట్టడం జరిగింది. ఈరోజు అందులో ఒక 30-40 ఇండ్లు వాళ్ళు కట్టడం జరిగింది. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అందుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఏ విధంగా అందినా కూడా నాకు తెలిసినంత వరకు అయితే అభివృద్ధి అనేది అయితే అంతగానం అయితే ఏం జరుగుతలేదు. మోసపూరిత హామీలు అయితే ఇచ్చిండు, దాంతో ప్రలోభను వెళ్ళిపోతారు. ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీలు కార్యదర్శి నిధులు లేకపోవడం వల్ల చాలా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు, కుక్కల బెడద ఉంది అంటున్నారు. వాస్తవేనండి, కుక్కల బెడద విపరీతంగా ఉంది. గ్రామ పంచాయతీలు నిధులు లేక ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం, సర్పంచ్ అనేవాడు లేక, కార్యదర్శి మాత్రం ఏం చేయగలుగుతుందండి? అభివృద్ధి అయితే కుంటి పడిపోయింది వాస్తవం. కనీసం మన ట్రాక్టర్లు కేసీఆర్ గట్టి ట్రాక్టర్ల డీజిల్ బియ్యలేని పరిస్థితిలో కూడా చెత్త వేసుకుపోయేటట్టు కూడా వీలు లేకుండా కార్యదర్శి మేడం ఫోన్ చేస్తే మేమేం చేయండి, మాకు నిధులు లేదని చెప్పడం మాత్రం జరుగుతుంది. సార్, ఈ గ్రామ పంచాయతీలలో ఏదైతే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే నిధులు మరి ఎంత మేరకు ఈ గ్రామ స్థాయిలో ఏమైనా అందుతున్నాయి అంటారా? గ్రామ పంచాయతీకి నిధులు అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏముంటాయండి? సరే అది 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ ఏదో సీసీ రోడ్లు అవి ఇవో సరే కొంతవరకు అది నుంచి నిధులు ఏమన్నా కొంతవరకు అయితే వేయడం జరిగింది మా గవర్నమెంట్ ఆయాల. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం 2 ఏళ్లలో మాత్రం ఎలాంటి వర్క్ మాత్రం కనీసం ఒక 1000 రూపాయల వరకు కూడా చేయలేకపోయారు మా గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు అయితే 22 నెలల పాలనలో. సార్, అప్పుడు గతంలో ధరణి పోవడం వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతం, ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. ఆ చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు తీరుతున్నాయా? మరి ఏది లేదండి, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మళ్ళీ తీసుకొచ్చి నీ పేరు మీద నా పేరు మీద ఎక్కాడు, నా పేరు మీద నీ పేరు మీద ఎక్కడం జరుగుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం మాత్రం లేదు. ధరణి బాగుండే, కాకపోతే ధరలో కొన్ని లోటుపాట్లు ఉండదు వాస్తవం. కొన్ని సీలింగ్ భూములు ఉన్నప్పుడు వాస్తవానికైతే తండ్రి చచ్చిపోతేనే కొడుకు ఎక్కేది ఉండే, కానీ ఆ పద్ధతి ఒకటి మార్చుంటే బాగుండేది. ఈ ధరణి పోర్టల్ మార్చడం అయితే అంత కరెక్ట్ అంటే నాకైతే అనిపిస్తలేదు. సో విఆర్ వ్యవస్థ మళ్ళీ రాబోతుంది, ఎట్లుంటుంది అంటారు? ఇంకేముందంటే విఆర్ వ్యవస్థ ఏముంటుంది, ఇటువరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ రకంగా అయితే విఆర్ వ్యవస్థ దెబ్బతిన్నదో అదే విధంగా మళ్ళీ దెబ్బతింటుందని అయితే అనుకుంటున్నాను బరాబర్గా. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి గెలిచినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇప్పుడు మంత్రి కొనసాగుతున్నారు. ఇప్పుడు రోడ్ల భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందుతుంది కాంగ్రెస్ ఆయన ఆధ్వర్యంలో? ఇప్పటి వరకు అయితే రోడ్ల విషయానికి వచ్చినప్పుడు అయితే శూన్యమేనండి. చూద్దాం, మా పక్క గ్రామ పంచాయతీ తిమ్మనగూడెం టు కనగల్లు మీరు బోండి, మీ వెహికల్ కూడా వెళ్ళదండి. ఏదో చెప్పడం వరకే కానీ కోతలు కోయడం వరకే తప్ప ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి చేతల మనిషి కాదని నిరూపించుకోండి. మరి ఈ గ్రామాలలో కూడా బెల్ట్ షాపుల వల్ల ఇబ్బంది పడుతున్నారట సార్ ప్రజలు కూడా. ఏ ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ల ముందు హామీ ఇస్తున్నాయి, మద్యపానం నిషేధం చేస్తాం, బెల్ట్ షాపులు నియంత్రిస్తున్నారు. అధికారంలోకి వచ్చినది అయ్యే కొనసాగిస్తున్నారు, వాటిని ఆర్థిక వనరుగా చూసుకుంటారు. అదే కదనండి వాళ్ళకు ఇన్కమ్ వచ్చేది. ప్రజలు మస్తుగా చెప్తారు బెల్ట్ షాపులైనా విపరీతంగా అవుతున్నాయి. మనకు ఉదాహరణ చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి సార్ ఒకడు కొద్దిగా చేసినట్టు గుర్తుంది. ఎక్కడైనా బెల్ట్ షాపులు అనేది ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కొనసాగిస్తూనే ఉన్నాయి, మా దగ్గర కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ఆరోపణ ఏంటంటే గతంలో 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఏం చేయలేదు, అప్పులపాలు చేసిపోయింది అంటున్నారు. మేము అప్పులు తీర్చడానికే సరిపోతుంది మా బడ్జెట్ అంటారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు మేము అనేది కాదండి, దానికి ఒక లెక్క ఉంటుంది, పత్రం ఉంటుంది. మొన్న కూడా రఘునందరావు గారు పార్లమెంట్లో జరిగినప్పుడు కూడా మీరు కూడా వినొచ్చు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన 2,80,000 కోట్లు మాత్రమే చేసిందని చూపించిండు. ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో చెక్ డ్యాములు, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టిండు. ఈయన వచ్చి తట్టెడు మట్టి తీయలేదు. నిన్నగాక మొన్న ఎస్ఎల్బీ సొరంగం వల్ల 8 మంది చచ్చిపోతే తీయలేని ప్రభుత్వం ఇది. అప్పు చేసిందంటే ఇప్పటికీ 22 నెలల పాలనల 2 లక్షల కోట్ల అప్పు చేసిండు. 10 ఏళ్ల పాలన 2,80,000 కోట్లు పెద్దదా, ఈ 22 నెలల పాలనలో 2 లక్షల రూపాయల కోట్లు పెద్దదా? మీరు ఆలోచించండి సార్. ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ చేస్తా అంటున్నది. విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో ఆ రిజర్వేషన్ల ద్వారా బీసీలకు ఏదైతే రాజకీయం కావచ్చు, ఆర్థికంగా ఏదైనా విద్యా ఉద్యోగాల్లో పాటు వాళ్ళకి ఏమన్నా సాధికారత వచ్చే అవకాశం ఉందంటారా? సరేనండి, ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది ఈయన కొత్తగా పెట్టింది ఏం లేదు. గత ప్రభుత్వం కేసీఆర్ కూడా అసెంబ్లీ తీర్మానం చేసి సెంట్రల్ పంపడం జరిగింది. వాళ్ళు ఆమోదించకపోవడం వల్ల రిజర్వేషన్ కాలేకపోయింది. ఈయన కూడా అదే ప్రాసెస్ చేసిండు.
ఇప్పుడు అది ఎక్కడ దక్కనే ఉంది, కోర్టుల కేసే ఉంది 8వ తారీఖు. ఈయన ఇప్పుడు రిజర్వేషన్ ప్రకటించుడు, దావతులు అయితేనే ఉన్నప్పుడే ఊర్లలో. ఒకవేళ 8వ తారీఖు కనుక అది ఒకవేళ అటర్ ఫెయిల్ అయితే మాత్రం ఇంకెక్కడ బీసీ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ కోర్టుల కేసు నడుస్తుంది, మీకు ఎరుకున్న ముచ్చట అది ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం మేము కూడా హర్షిస్తాం దాన్ని. సార్ బీసీ సమాజం కూడా ఈ 42%తో పాటు ఈ 42 చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలంటున్నారు. ఈ స్థానిక సంస్థలతో పాటు చట్టసభలు అంటే ఏదైతే ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయో అక్కడ మాకు కల్పిస్తే నిజంగా మాకు బీసీల మీద ప్రేమ ఉన్నట్లు అని బీసీ సమాజం కానీ మేధావులు కానీ డిమాండ్ చేస్తున్నారు. ఇది మీరు ఒక బీసీ నాయకుడిగా ఏం చెప్తారు? దాదాపు మేజర్గా ఉన్నట్టు గ్రామ పంచాయతీ బీసీ వాళ్ళం వాస్తవంగా చట్టసభల్లో కూడా ఎంపీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ స్థానాలు కేటాయిస్తే 5% 6% ఉన్నటువంటి ఓసీ వాళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తుంటే బీసీకి అలాంటిది వస్తే మాత్రం మేము కూడా స్వాగతిస్తాం. సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఎరులైపోతుంది. ఈ పార్టీలే ప్రజలను డబ్బు మద్యము తాయిలాలు ఇచ్చి ప్రజలను ఓటర్లు మభ్య పెడుతుంటారు. ఎలాంటి మార్పు రావాలంటారు ఈ ఎలక్షన్ల విషయంలో? ఈ స్థానిక సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఏమైనా చైతన్యం రావాలంటారా, లేదా పార్టీలలో మార్పు రావాలంటారా? ప్రజల్లో చైతన్యం రావాలండి. ప్రజల్లో చైతన్యం వచ్చి నోటు తీసుకొని ఓటేసే బదులు స్థానికంగా ఏ సర్పంచ్ అయితే మన పనులు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడని నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. పైసలు తీసుకోకుండా ఓటేసి స్థానికంగా సర్పంచ్లు గెలిపించుకుంటే మాత్రం బాగుంటుందని నా ఆలోచన. సార్ అధిష్టానం గుర్తించి మీకు ఏమైనా అవకాశం కల్పించి పోటీ చేసే అవకాశం ఉందా? ప్రస్తుతానికి అయితే అటువంటి ఆలోచనలు మాకేళ్ళు ఇవ్వండి. సరే, మా మాజీ సర్పంచ్ ఉండే వెంకన్న గౌడు ఇంతకుముందు చేసిండు, ఒక 10 ఏళ్ల పాటు కూడా ప్రజలకు అండదండగా ఉంటుండు. ఆయన నిర్ణయాన్ని బట్టి మేము ఆలోచన చేస్తాం. సార్ త్వరలో మరి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల అంటే కోర్టు 8వ తారీఖు తీర్పుతో వెలువడిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ కూడా వెలువడింది. మీరు మీ తేలుకంటి కూడా గ్రామ ప్రజలకు ఓటర్లకు బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇప్పుడు ఓటు వేయాలంటే మీరు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు ప్రజలకు ప్రజలకు బరాబర్గా మాకు ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా నిన్నగాక మన అలా ఉన్న బాకీ కార్డు కూడా బయటికి మననే ప్రకటన చేయడం జరిగింది. ఆ కార్డు ఆధారంగా మేము బరాబర్గా అందరి ఇళ్ళలో పోతాం. ఇచ్చిన హామీలు కనుక ఇస్తే వాళ్ళకు ఓటేయండి, వాళ్ళు ఇచ్చిన హామీలు కాక తుంగలో దొక్కినట్టయితే మాకు ఓటేయండి, మేము ప్రచారం చేసుకుంటూ పోతాం. బరాబర్గా మేము కూడా మా పార్టీకి వెళ్ళి మా మాజీ సర్పంచ్ వెంకన్న కానీ మేము కానీ మా ఆధ్వర్యంలో ఎవరో ఒకరు కూర్చొని ఖచ్చితంగా స్థానికంగా మేము పోటీ చేయడానికి అడిగినే ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలివి.